తల్లిపాలు బిడ్డకు సంజీవిని వంటివని కాకినాడ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, ఐసీడీఎస్ పీడీసీహెచ్ లక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లి మురిపాలు తాగించాలని సూచించారు. ఈ పాలు శిశువుకు దివ్యౌషధంగా పనిచేస్తాయన్నారు. ఈ పాలతో పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలన్నారు. 6 నెలల తర్వాత అనుబంధ ఆహారంతో పాటు తల్లిపాలు కూడా అందించాలని తెలిపారు. ఇలా బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బరాజు, మెప్మా పీడీకే శైలజ, కె విజయభాస్కర్, సిడిపిఓ లక్ష్మి, నర్సింగ్ సూపరింటెండెంట్ కల్పన, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ విమల, మేనేజర్ మాధవ్, డాక్టర్ సూర్య తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి ఏంటి అంటే వాట్ వీ హ్యావ్ టు ప్రివెంట్ ఆస్పిరేషన్ అడ్వైజ్ ఆఫ్ ఓన్లీ డాక్టర్స్. సో అది చాలా అసలు మిల్క్ డొనేట్ చేయడం ద బెడ్ మిల్క్ ఫ్రమ్ ఆల్ ద మదర్స్ అండ్ దే ఆర్ ఈవెన్ గివింగ్ టు ద. సో ఆ మోటివేషన్లో మనం పాజిటివ్ మైండ్తో ఉంటాం కాబట్టి ఎంప్లాయీస్కి ఇప్పుడు డెఫినెట్గా దే కెన్ డ్రాప్గా ఉందా లేదా ఇన్వర్టెడ్ నిప్పుల్స్ ఉన్నాయా, రిట్రాక్టెడ్ నిప్పుల్స్ ఉన్నాయా. సో ఉంటే కనుక హౌ వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్. సో అందుకని చెప్పి ఏంటంటే యాంటీనేటల్లో ఉన్న స్టాఫ్ దగ్గర నుంచి కూడా మోటివేషన్ అన్నది ఉంటే తప్పించి మనకి బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి మిల్క్ ఇంజెక్షన్ పడుకునే పాలిస్తుంది. ఈలోపు గ్రాండ్ మదర్ కూడా అది మంచి ఇంపార్టెంట్. ఈ విధమైన మోటివేషన్ ఎప్పటి నుంచి జరగాలి? బిడ్డ పుట్టిన తర్వాత. అంటే ముందు కంబైన్డ్ ఫ్యామిలీస్లో ఏమయ్యేది, పక్కన అమ్మమ్మ నానమ్మ ఎవరో ఒకళ్ళు ఉండేవారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో బిడ్డను ఎలా పట్టుకోవాలి, ఎట్లాగా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి అన్నీ కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అంతా ఏంటి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ఏంటి, భార్య భర్త బిడ్డ అంతే కుటుంబం. ప్రతి వాళ్ళతో మనకు సంబంధం లేదు, అంతా వాట్సాప్లో ఫ్యామిలీస్ ఉంటాయి కానీ రియల్గా ఫ్యామిలీస్ ఉంటాం. సో ఈ విషయాల్లో ఏంటి అంటే ఎవరికి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎవరి దగ్గర ఉండట్లేదు. ఎవరైనా వచ్చినా కూడా మన దగ్గర ఉండి వచ్చే వీలు లేదు, అంటే వాళ్ళకి బిజీ లైఫ్ అయిపోయి. సో ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా పాలు ఇచ్చే తల్లికి సపోర్ట్ అన్నది చాలా అవసరం. అంటే నేను తల్లిపాల ప్రాముఖ్యత అన్నది ఆ ఇంపార్టెన్స్ చెప్పడం హెచ్ఓడి పీడియాట్రిక్స్ వదిలేశాను. సో ఐఎమ్ గివింగ్ మోర్ ఆఫ్ ద కౌన్సిలింగ్ పార్ట్. కౌన్సిలింగ్ ఎందుకు కావాలి అంటే మోటివేషన్ అన్నది ఉంటే తప్పించి మనకి బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఇది మిల్క్ ఇంజెక్షన్ రిఫ్లెక్స్ రాదు. సో ఊరికనే కూర్చుంటే మిల్క్ వచ్చే పని కాదు. మనం ముందు మోటివేట్ అవ్వాలి. తల్లి నేను నా బిడ్డకు పాలు ఇచ్చి పెంచుకోవాలి, నా బిడ్డని అన్ని రోగాల నుంచి నేను రక్షించాలి. సో ఈ పాలు అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ విధమైన మోటివేషన్ ఎప్పటి నుంచి జరగాలి? బిడ్డ పుట్టిన తర్వాత కాదు, లాస్ట్ ట్రైమిస్టర్ నుంచి కూడా రావాలి. ఇంకొకటి ఏంటంటే బ్రెస్ట్ కేర్ అన్నది ఎప్పుడు రావాలి? ఫస్ట్ యాంటీనేటల్ చెకప్ నుంచి రావాలి. సో ఫస్ట్ యాంటీనేటల్ చెకప్ వచ్చినప్పుడే బ్రెస్ట్ సరిగా ఉందా లేదా ఇన్వర్టెడ్ నిప్పుల్స్ ఉన్నాయా, రిట్రాక్టెడ్ నిప్పుల్స్ ఉన్నాయా. సో ఉంటే కనుక హౌ వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్ టు గెట్ ఇట్ కరెక్టెడ్. అప్పటి నుంచి చేస్తే డెఫినెట్గా మోటివేట్ అవుతుంది. సో ఆ మోటివేషన్లో మనం పాజిటివ్ మైండ్తో ఉంటాం కాబట్టి బిడ్డ పుట్టగానే మిల్క్ ఇంజెక్షన్ రావడానికి అది దోహదపడుతుంది. సో అందుకని చెప్పి ఏంటంటే యాంటీనేటల్లో ఉన్న స్టాఫ్ దగ్గర నుంచి కూడా ఇది ఇంపార్టెంట్. అండ్ పోస్ట్ నేటల్ కౌన్సిలింగ్ అఫ్ కోర్స్ దట్స్ అ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొకటి ఏంటి అంటే వాట్ వీ హ్యావ్ టు ప్రివెంట్ ఆస్పిరేషన్ ప్రివెంట్ చేయాలి. నిన్న మేము రివ్యూకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఆస్పిరేషన్ డెత్ అన్నది ఏ ఒక్కటి కూడా జిల్లాలో జరగడానికి లేదు. సో ఆస్పిరేషన్ డెత్ ఎప్పుడవుతాయి? తల్లి అర్ధరాత్రి ఎప్పుడో బిడ్డలు వేస్తుంది, ఆకలిని ఏడ్చినప్పుడు ఏంటి అంటే తల్లి పడుకునే పాలిస్తుంది. ఈలోపు గ్రాండ్ మదర్ కూడా మంచి నిద్రలో ఉంటారు కాబట్టి ఎవరు బర్పింగ్ చేయరు. బర్పింగ్ చేయనప్పుడు ఆస్పిరేషన్ డెత్ అవ్వడానికి ఆ టైమే ఉంటుంది. అంటే రోడ్ యాక్సిడెంట్స్ ఎప్పుడైతే తెల్లవారుజామున అవుతాయో ఆస్పిరేషన్ కూడా అవ్వడానికి ఆ టైము. సో మనం ఏంటి అంటే దాన్ని ఇన్సిస్ట్ చేస్తే మిల్క్ ఆస్పిరేషన్ అన్నది జరగకుండా చూడాల్సిన గురుతరమైన బాధ్యత మన అందరి మీద ఉంది యాజ్ మెడికల్ పర్సనల్. సో ఈ రెండు చూసుకుంటే డెఫినెట్గా కంటిన్యూయేషన్ ఆఫ్ ద మిల్క్ అంటే ఎంప్లాయీస్కి ఇప్పుడు డెఫినెట్గా దే కెన్ డ్రా ద మిల్క్ అండ్ దే కెన్ బ్యాంక్ ఇట్ ఇన్ దేర్ ఓన్ రెఫ్రిజిరేటర్. ఇంట్లో ఉండడానికి వాళ్ళు ఎంప్లాయీస్ పొద్దున ఇచ్చి వెళ్ళిపోతే ఆ మిల్క్ని వాళ్ళు రోజు పట్టుకోవచ్చు.